నిత్యం రోడ్డు ప్రమాదాలతో అట్టుడుగుతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినటువంటి సందర్భంలోనే మనతో మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ మధ్యకాలంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, కుటుంబాలుగా చాలా చిన్న భిన్నం అవుతున్నాయి. వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి కూడా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ నియమించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన ప్రదేశాన్ని కూడా విజిట్ చేసి అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయింది, దాని కారణాలు ఏంది, అక్కడ ఏం చేస్తే మనకు యాక్సిడెంట్స్ ప్రివెంట్ అవుతాయి అనేది అలాంటివి కూడా మేము చేయడం జరిగింది చాలా ప్లేసెస్లో. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాతో 2 హైవేలు నేషనల్ హైవేలుగా ఉన్నాయి. దానిపైన కూడా ఎక్కువ ప్రమాదాలుగా జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ఎక్కువ స్పీడ్ తో వెళ్తున్న వాహనాలపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనము మాక్సిమం అన్ని ప్లేసెస్లో కూడా మనకు సీసీ కెమెరాస్ హైవే మీద కవర్ అవుతున్నాయి. అండ్ లైటింగ్ లేని ప్లేసెస్లో కూడా మనము నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి లైటింగ్ పెట్టించడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. అంటే పట్టణ కేంద్రంలో ఎక్కువగా ఇప్పుడున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నాయి, కేసులు కూడా ఎక్కువ నమోదవుతున్న పరిస్థితుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? యాక్చువల్లీ మాకు డీజీ సార్ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ అంటే సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరడం అనేది ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ప్రతి ప్లేస్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఏవైతే మనకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేసి ఆ బ్లాక్ స్పాట్స్ అంటే ఫర్దర్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడం కోసము మనము అక్కడ కావాల్సినవి సమ్ ప్లేసెస్లో మనకు లైటింగ్ ఉండదు కొన్నిసార్లు, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, రంబుల్ స్ట్రిప్స్ ఉండవు. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ అథారిటీతోని మనకు నేషనల్ హైవేస్ 2 ఉన్నాయి, 44 ఉంది, 167 ఉన్నాయి. అన్ని ప్లేసెస్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది. అంటే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా యువత డ్రగ్స్ కు పాల్పడుతున్నటువంటి సంఘటనలు మనకు కనపడుతున్నాయి. ఈ డ్రగ్స్ విషయంలో అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అరికట్టడానికి మనము స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎక్కడైనా సరే డౌట్ఫుల్గా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని వెరిఫై చేసి టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లనే మనం ఈ సంవత్సరం ఇప్పటివరకు 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా మనం ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రజలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్గా చెప్పనవసరం లేదు, ఒక SMS రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, లేదంటే మాకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి మహబూబ్నగర్ పోలీస్కి సంబంధించి, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, దాంట్లో మెసేజ్ పెట్టినా సరిపోతుంది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. సో ఇది రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారుల పైన అతి వేగాన్ని అరికట్టడానికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రమాదాలు గుర్తించడం కూడా లైటింగ్ వ్యవస్థ కూడా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మద్యం సేవించి కూడా డ్రైవింగ్ చేయకూడదు, వీటిపైన కూడా పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మత్తుకు బానిసైనటువంటి యువకులపైన కూడా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలు ఎక్కడైతే సేవిస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి దీనిపైన కూడా స్పెషల్ డ్రైవ్ అనేటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. అదేవిధంగా పట్టణ కేంద్రాల్లో ముఖ్యంగా కాటన్ సర్చ్ అనే పేరుతో కూడా ఇక్కడ అనుమానిత వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.